ఆర్ యు రెడీ? యేసయ్య మీ వలన జరిగిన కార్యము. యేసయ్య మీ వలన జరిగిన కార్యము. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఇంకోసారి చెప్దాం. ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ద బుక్ ఆఫ్ నెహెమియా 6th chapter 16th verse నాతో పాటు. వెన్ ఆల్ అవర్ ఎనిమీస్ హర్డ్ అబౌట్ దిస్, ఆల్ ద సరౌండింగ్ నేషన్స్ వేర్ అఫ్రైడ్ అండ్ లాస్ట్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ because they realized that this work had been done with the help of our God. నెహెమియా పర్షియా దేశంలో రాజుగారికి గిన్నె అందిస్తూ ఉండేవాడు. అంటే రాజుగారికి ద్రాక్షారసం అందించేవాడు. ఇప్పటి వలె ఎంత టెక్నాలజీ, కెమిస్ట్రీ అడ్వాన్స్మెంట్ లేదు గనక ఈ నెహెమ్యా తాగినాకే, ద్రాక్షారసం రుచి చూసినాకే ఎవరు త్రాగేవాళ్ళు? రాజుగారు తాగేవాళ్ళు. నెహెమ్యా ఏదన్నా ఆహారం తిన్న తర్వాతే ఎవరు తినేవాళ్ళు? రాజుగారు తినేవాళ్ళు. అంతగా నమ్మాడు రాజు ఎవరిని? నెహెమ్యాని. అటువంటి పర్షియా దేశంలో ఉన్న నెహెమ్యాకి కబురు అందింది. ఏమనంటే యెరూషలేము గోడలు కూలిపోయినాయని. ఆ మాట వినగానే రాజుగారి దగ్గర అనుమతి తీసుకొని, పర్మిషన్ తీసుకొని ఏం చేశాడంటే యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడ యెరూషలేముకి వెళ్ళగానే పరిస్థితులు అంతా అనుకూలంగా లేవు. ఒక మాట మనం గమనించాలి. దేవుని చిత్తములో ఉన్న నువ్వు ప్రతి ఒక్కళ్ళు నిన్ను అభినందిస్తారు అని నువ్వు అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఇష్టపడతారు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు నువ్వు చేసేది కార్యాన్ని ఓకే అంటారని ఎప్పుడు అనుకోకూడదు. మనకు డౌట్ వస్తుంది, నేను దేవుని చిత్తములో ఉన్నానా లేదా? నెహెమ్యా దేవుని చిత్తములో ఉన్నా అందరూ అనుకూలించలా, అందరూ ఇతనితో ఎస్ అని చెప్పలా. ప్రతికూలాలు అడ్డొచ్చినాయి, కానీ అయినా గుండెల్లో ఒక ధైర్యం ఉంది. ప్రజలు అనుకూలించలేనంత మాత్రాన, ప్రజలు నాతో సమ్మతించలేనంత మాత్రాన, ప్రజలు నాకు ప్రతికూలమైనంత మాత్రాన నా దేవుడు నాకు ప్రతికూలం కాదు. నాకు వ్యతిరేకంగా ఉన్నా, నాకు ప్రతికూలంగా ఉన్నా భయపడక్కర్లా. ఒకరోజు ఆ ప్రజలే నన్ను గౌరవించబోతున్నారు, ఆ ప్రజలే నా మాట వినబోతున్నారు. ఇప్పుడు ఇతరులు నన్ను అభినందిస్తారన్నది కాదు పాయింట్, ఇతరులు నన్ను ప్రేమిస్తారన్నది కాదు పాయింట్, ఇతరులు నన్ను గౌరవిస్తారన్నది కాదు పాయింట్, ఇతరులు నా మాట వింటారన్నది కాదు పాయింట్. నేను దేవుని మాట వింటున్నానా లేదా అది పాయింట్. నెహెమ్యా వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. సొంత వాళ్ళు వ్యతిరేకమైపోయారు, దూరం ఉన్న వాళ్ళు వ్యతిరేకమైపోయారు. సన్బలతు, తోబియా, పొలిటికల్ ప్రెషర్, రాజకీయ ఒత్తిడి, మొత్తం అసలు సతమతం అయిపోతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏమనుకున్నా తెలుసా? ఎందుకు వచ్చి దిగాను రా బాబు అన్నట్టుంది. ఆయన నోటి ద్వారా అలా అనలేదు, కానీ ఎందుకు వచ్చాను రా నాయన? శుభ్రంగా కడుపు నిండా అన్నం తినేవాడిని, ఆ ఉద్యోగం చేస్తే శుభ్రంగా ఉండేవాడిని, అక్కడ ఉంటే శుభ్రంగా ఉండేవాడిని. ఇదేం గొడవరా నాయన? ఇక్కడికి వచ్చి నా స్థితి ఇలాగైపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఈ రోజున యేసయ్య మార్గానికి వచ్చి ఈ రోజున అందరు నిన్ను అభినందించట్లా, అందరు నిన్ను అప్రిషియేట్ చేయట్లా, అందరూ నిన్ను ఇష్టపడట్లా, అందరూ నిన్ను సన్మానించట్లా. ఎందుకు వచ్చాను రా బాబు అనుకుంటున్నావా? ఈ రోజున ప్రజల్ని తృప్తిపరచడానికి ఎల్లకో, నీ గుండెల్లో గనక దేవుని మాట నేను నెరవేరుస్తున్నాను,
దేవుని చిత్తములో నేనున్నాను అని నీ గుండెల్లో ధైర్యం ఉంటే భయపడక్కర్లా. ఉత్తరాలు రాసి భయపెట్టించేవాళ్ళు ఎవరిని? నెహమ్యాని. కత్తుల చేత భయపెట్టించేవాళ్ళు నెహమ్యాని. ఆయుధాల చేత భయపెట్టించేవాళ్ళు నెహమ్యాని. నీ భార్యా బిడ్డలను సంపుతామని భయపెట్టించేవాళ్ళు నెహమ్యాని. నిన్ను బతకనేమో అనేవాళ్ళు నెహమ్యాని. నీ వలన కుటుంబస్తులందరూ చంపేస్తానని నెహమ్యాని. ఇంత ఒత్తిడి గుండా వెళ్తుండగా ప్రతి చోట డిస్టర్బెన్సే, కలవరమే, అభ్యంతరాలే. అటువంటప్పుడు దేవుని వైపు తిరిగాడు. నాయనా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లా. ఇంకొకడు వచ్చి ఒక ఎగతాళి చేశాడు. నువ్వు గోడ కడుతున్నావే, నువ్వు ఎలా కడతావయ్యా? వాళ్ళ ద్వారా కుదరలా, వీళ్ళ ద్వారా కుదరలా, వాళ్ళ ద్వారా కుదరలా. నువ్వు అక్కడ పెద్ద వచ్చేసేవండి గోడ కట్టడానికి. అబ్బో, గోడ కట్టడానికి వచ్చావు. నువ్వు కట్టే గోడ ఎలా ఉంటుందో తెలుసా? నక్క ఎగిరి దూకినా కూలిపోద్దంతే. అలాంటి గోడ నువ్వు కడుతున్నావు. ఇటువంటి విమర్శల్లో, ఎగతాళి మధ్యన దేవుని వైపు చూశాడు. 52 రోజుల్లో గోడ కట్టించి ముగించేశాడు. 52 రోజుల్లో గోడ కట్టాడు, కట్టి ముగించేశాడు. ఒక టీముని ఇటేపు చూసుకోండి అన్నారు, ఒక టీముని అటేపు చూసుకోండి అన్నాడు, ఒక టీముని ఇటువైపు చూసుకోమన్నాడు, ఒక టీముని ఇటువైపు చూసుకోమన్నాడు. ఫాస్ట్గా చేయండి అన్నాడు. 52 రోజుల్లో గోడ కట్టగానే విమర్శించిన వాళ్ళు, శత్రువులు, బంధువులు, స్నేహితులు ఏమన్నారు తెలుసా? ఈడు కట్టలేడనుకున్నాం, ఈ నెహమ్యా భక్తుడు కట్టలేడనుకున్నాం, అందరిలాగే అనుకున్నాం. కానీ ఈ ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. నెహమ్యా కాదు చెప్పింది, మా దేవుడి పని చేశాడు అని శత్రువులు చెప్పారు. ఈ గోడ కట్టడానికి ఏకైక కారణం వారి దేవుని సహాయం వలనే. This work had been done with the help of our God. ఆ శత్రువులు ఏమన్నారు తెలుసా? వాళ్ళ దేవుని సహాయం వలనే వీళ్ళు గోడలు కట్టగలిగారు. ఈ రోజున ఎవరైతే నిన్ను చూసన్నారో ఈడు అయిపోయాడురా, ఇక్కడతో ఈ పని సమాప్తం రా, ఇక లేదురా అన్నారే, వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పబోతున్నారు, ఈడు పారిపోతాడురా, నిలబడలేడురా అనుకున్న వాళ్ళే చెప్పబోతున్నారు, ఇలా దేవుడే ఇన్ని నిలబెట్టాడు. ప్రవచనాత్మంగా చెప్తున్నా, మన దేవుడే నీకు ఉద్యోగాన్ని ఇప్పించాడు, మన దేవుడే నీకు బిడ్డల్ని కలిగింపజేశాడు, మన దేవుడే మన మందిరాన్ని నిలబెడుతున్నాడు అని మన నోటితో మనం చెప్పుకో. బంధువులు చెప్పబోతున్నారు, వీళ్ళ దేవుడే వీళ్ళని నిలబెట్టాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది వారి దేవుని వలన జరిగిన కార్యం. విధవరాలు, తన ఏకైక కుమారుడు మరణించాడు. ఆల్రెడీ విధవరాలంటే ఆల్రెడీ ఏం చూసింది? అవి ఒక మరణం చూసింది. ఇప్పుడు నెక్స్ట్ మరణం ఎవరు? కుమారుడు. ఏ తల్లైనా కొడుకు మరణిస్తాడు అనుకుంటుందా? నేను మరణిస్తాను అనుకుంటుందా? తల్లే మరణిస్తుంది అనుకుంటుంది. కానీ జరిగిందేంటి? కుమారుడు మరణించాడు. కుమారుడు మరణిస్తే ఒక పక్కన భర్త మరణించిన వేదన ఇంకా పూర్తవల. తన కుమారుణ్ణి పాడి మీద తీసుకెళ్తుంటే యూదా ఆచారానికి వ్యతిరేకంగా ఆ పాడిని వెంటాడుతుంది. గుండెలు బాదుకుంటుంది. ఇక మార్గం లేదు. ఎవట బతికించగలడండి? ఏ డాక్టర్ గారు బతికించగలరు, ఏ పాస్టర్ గారు బతికించగలరు, ఏ ప్రవక్త బతికించగలడు? ఇక సమాధి కార్యక్రమంలోనికి వెళ్ళబోతుండగా సమాధి దొడ్డికి వెళ్తున్నారు. ఇంకా నాయన పట్టణం దాటబోతుండగా అటేపు నుండి యేసయ్య వచ్చాడు, పాడిని ముట్టాడు, బాబుని తిరిగి లేపాడు. ఆ బాబుతో తిరిగి వస్తుందంట. ఎక్కడికి? ఒక్క క్షణం. ఆ బాబుతో తిరిగి వస్తుందంట. ఎవరు? ఆ తల్లి. ప్రపంచంలో ఎవడన్నా ఊహించుంటాడండి? అది ప్రపంచంలో ఎవడన్నా ఊహించుంటాడా?
ఎవ్వరు ఊహించలా. ఆమెతో పాటు ఏడ్చిన బంధువులు, అయ్యో దేవుడు అన్యాయం చేశాడురా ఈమెకి అన్న బంధువులు, కొంతమంది ఇలాగే అవ్వాలి ఈమెకి అన్న బంధువులు, బయటికి ఏడ్చిన బంధువులు అంటున్నారంట, ఇది ఎవరి శక్తి వలన జరగల, యేసయ్య శక్తి వలన జరిగిన కార్యం. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు కొంతమంది మీ కుటుంబాన్ని చూసి అయ్యో ఇలాగైపోయిందే అని నిజంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బయటికి బాధపడుతూ వీడికి ఇలాగే అవ్వాలా, ఇంక ఇలాగే అవ్వాలా అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎదుట నా దేవుడు వారి నోటితో చెప్పించబోతున్నాడు, ఇది మన దేవుని వల్ల జరిగిన కార్యం. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అని ఉంది, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని ఉంది, అదే డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్. ఓహో అలాంటి చూడరా, ఏమన్నా సరే సీరియల్ వచ్చే ఛానల్ చెప్పన్నా, అంతేగాని డిస్కవరీ ఛానల్, సీరియల్ వచ్చే ఛానల్ పేరు చెప్పండి అమ్మా. ఈటీవీ ఏంటిది, మా టీవీ చెప్పండి అమ్మా. ఏ ఛానల్? జీ తెలుగు. మళ్ళీ ఇంకో ఛానల్ చెప్పండి. ఏంటిది? అదే మరి నాకు తెలుసు మరి. ఆర్ యు రెడీ? ఈ డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్. ఈ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు, వెళ్ళి అక్కడ ఉన్న అన్ని పరీక్షిస్తారు. వీళ్ళు పరీక్షించి నాగాలాండ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నాగాలాండ్కి వెళ్ళగానే ఆదివారం పూట ఒక తెగ వాళ్ళు ఉన్నారు, కొయాబీస్ అని ఒక తెగ ఉంది. ఆ నాగాలాండ్లో ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆదివారం రాగానే 90% బైబిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చర్చికి వెళ్ళిపోతున్నారు. ఒకడిద్దరు కాదు, 90% వెళ్ళిపోతుంటే ఈ ఛానల్ వాళ్ళకి, ఏ ఛానల్ వాళ్ళు? అది పోన్లేండి బాబు, అమ్మయ్యా ఎప్పుడన్నా చూడండి అలాంటి. ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏంట్రా బాబు ఇలాగ వెళ్ళిపోతున్నారు, ప్రతి ఆదివారం ఎంతమంది వెళ్ళిపోతారని చెప్పి ఆ తాండా నాయకుడి దగ్గరికి వెళ్ళారంట. తాండా నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇంతమంది ప్రతి ఆదివారం 90% ఎవడు కనబడ్డ ఇంట్లో అందరూ చర్చికి వెళ్తున్నారు, ఏంటిది అనగానే వెంటనే అతను చెప్పిన మాట, తాండా నాయకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ రోజున 90% మంది బైబిల్ పట్టుకొని మేము ఇలాగెళ్తున్నామంటే మేము ఇలాంటి వాళ్ళం కాదు, మేము నరమాంస భక్షకులం. అంటే ఏంటి? నువ్వు నేను గులాబ్ జాము తిన్నట్టుగా మనిషి మాంసాన్ని అలా తినేవాళ్ళు అన్నమాట. మేము నరమాంస భక్షకులం. మేము ఫస్ట్ శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే చంపుకొని తినేవాళ్ళం. మనిషిని తినే అలవాటు అయిపోయింది కనుక తద్వారా పక్క గ్రామంలో ఉన్న వాళ్ళని తినటం ఆరంభించాం. అంటే వాళ్ళు ఎంతమందిని చంపి షోకేసులో వాళ్ళు, నువ్వు నేను మన షోకేసులో ఏముంచుకుంటాం? మీ భర్త గారు క్రికెట్ ఆడితే కప్పు, మీ అబ్బాయి క్రికెట్ ఆడితే కప్పు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క వ్యక్తిని చంపుకొని తింటే ఆ వ్యక్తి పుర్రె ఎక్కడ ఉంచుతారు? ఒక్కొక్క షెల్ఫ్లో ఉంచుతారు. ఆ వ్యక్తి గనక 100 మందిని చంపి తిన్నాడనుకో, ఆ వ్యక్తి మామూలు కార్పొరేటర్ స్థాయి అయింది. అదే కనుక 1000 మంది అనుకో ఎమ్మెల్యే స్థాయి అయింది, ఇంకా ఎక్కువ మంది అనుకో ఎంపీ స్థాయి అన్నమాట. అందువలన అలా నరమాంస భక్షకులు వాళ్ళు, ఈ నరమాంస భక్షకులు ఒక వ్యక్తిని కనుక తింటే వాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఏంటిది? టాటూ, పచ్చబొట్టు. ఇటు పొడిపించుకుంటారు, ఇటు పొడిపించుకుంటారు. ఎక్కువ తినే కొలది ఈ పచ్చబొట్టు ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. ఇక్కడ నుదుటి మీద, ఇక్కడ మీద. ఇంకా ఎక్కువ తింటే ఒళ్ళు నిండా పచ్చబొట్టే, మొత్తం బొట్టే. దానికి అర్థం ఏంటంటే ఈయన నంబర్ 1 నాయకుడు అని. అలా మేము నరమాంస భక్షకులుగా ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని ఒక వ్యక్తి మా నాగాలాండ్కి వచ్చాడు. ఆ వ్యక్తి వాక్యాన్ని మాకు అందించాడు. ఆ వాక్యం అందించగానే మనుషులను మనం చంపకూడదు అని నేర్పించాడు. చేసేది తప్పు అన్నారు, ఇటువంటిది అని చెప్పగానే మేము చేసింది తప్పు అని మాకు తెలియపరిచింది ఏది తెలుసా? మా నాన్న కాదు, మా అమ్మ కాదు, దేవుని వాక్యం, యేసయ్య సిలువ. ఒక్క క్షణం,
దేవుని వాక్యం, యేసయ్య సిలువ. అదే గనక ఆ వాక్యం గనక మాకు అంది ఉండకపోతే ఈరోజు మీ ఛానల్ వాళ్ళు వచ్చారే, జీప్ ఇక్కడే ఉండేది, మొత్తాన్ని ఉడకబెట్టి తినేసేవాళ్ళం మేము. కానీ యేసయ్య వాక్యం మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఏమన్నా తెలుసా, ఈ కార్యం మనుషుల వలన జరిగింది కాదు, యేసయ్య వలన జరిగిన కార్యం. ఒక పాస్టర్ గారు చెప్తే ఈ సాక్ష్యం అంత దమ్ము ఉండదు. అది ఒక పాస్టర్ గారు చెప్తే ఈ సాక్ష్యం అంత దమ్ము ఉండదు. ఎందుకంటే పాస్టర్ గారు దేవునికి సంబంధించిన వ్యక్తి గనక. ఒక విశ్వాసి చెప్తే అంత దమ్ము ఉండదు. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు, క్రీస్తు యొక్క వాక్యం నరమాంస భక్షకులను మార్చగలిగినది. వాళ్ళ నోటితో నుండి చెప్పేది ఏంటి తెలుసా, ఈ కార్యం యేసయ్య వలన జరిగినది. చూడండి, gan ko kala ya chung la la kala bo mong la la ngai la hap king hap ta ri dao la kai khang ba la po la thang phai ge jing ku em no khang ngoi la ta chot lo song po tai pha ba ha chi a hang pha bi nok ma ya hang pha bi pong pong po lang nang long le lang lang ngo ta tu la la khu ha la ham piang siku lang pare siku ganda ti aleo ala chama ta la ani ma hala la ge pong te ge pong ma kui wei le competition singa adon ko da pu ma ga thri tom tak pa chan ning tai power hammer tang yu long ga phai gan la ga ho jing ma khang ta chot la la gang la ga chun khu tu chan tuไม่มาปฏิแค่ไรละอัดดอกปล้ำมาตูบกะกังไฟมาตูบหุตูบอากาหุตูบกะยังกันละตูบกะยังกรูเจสินะรังเอวิซีปับติสารังบ่ปอมอเมริกันก็ไปบ่จีบองนำมาเขาเนี่ยให้ดำดาอัสมตะกาบลิมายังลำงันยาบุฮาวาอยู่เตเลงันยาแต่ยาขาดบุที่ดำมินยาบุalang okar yelang obu ila party ni ko obu anda minyak tu pelim ta Kristen ke yang itu pelim minyak no obu asti ada yang lam mai bunganya dan nau le wa hagalam pai la nang yung gan ho sa sang aya le pa sang opi le pap tiek ti wa hala ka ma no chon kha le pi mai piang le pa le ma no yungwan te sang huwa kwan no pam ka ye kwan no pam me bai ben e bu ye bai ben no bu e bu me tat pa ka ye mong la pu gaga manle we ho she na ami bang lamma mai pe chon la ya pu gal ku be man mai la pu me ta sam ngai sa man mai le e phaya ga to ko man se men ngai pu gang lam ko me se men a to ami pa pu gang lam se hamai mai ya cha ma man ta me le ya ta hamai mai pa cham pu konyak ka kong te lang ay konyak ka honga khat mri nye mai ma long la te ku ga haran ne semai pe kangjer nye kangjer haran Are you ready? Hallelujah. ఈ కార్యం ఎవరి వలన జరిగింది? ఏ దేవుడి వలన? ప్రతి రాష్ట్రంలో ఇలా దేవుడు కార్యం చేయనుగాక. 90% కాదు 100% దేవుని మందిరానికి వచ్చి పడేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఇది కులాన్ని మార్చేదా, మతాన్ని మార్చేదా?
ఒకటి మన హృదయాలను, మన బతుకులను, మన జీవితాలను మార్చగలిగిన వాడు యేసయ్య.